హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 10th డిసెంబర్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఇవన్నీ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త బలహీనంగా ఉంది. నికాయ్ 0.5% పైగా నష్టపోతే షాంఘై అండ్ హాంకాంగ్ ఇవన్నీ మార్కెట్స్, మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, 1% వరకు. మెయిన్గా యుఎస్లో ఇన్ఫ్లేషన్ దాదాపుగా 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ బ్రేస్ ఫర్ ద హైయెస్ట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ రేటింగ్ ఇన్ నియర్లీ 40 years. ఈ న్యూస్ కోసం కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాయి. దాదాపు ఇన్ఫ్లేషన్ ఆ స్థాయిలో రావడం వల్ల ఖచ్చితంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దీన్ని కట్టడి చేసేందుకు కొన్ని కీలకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల గ్లోబల్ రిపర్క్యూషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా మార్కెట్ అవాయిడ్ చేస్తున్నాయి. నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్లో డౌజోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే S&P 500 0.7% మేర, నాస్డాక్ 1.7% మేర కోల్పోయింది. నాస్డాక్లో వరుస లాభాలు మనం చూసాం. కొద్దిగా ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది, బికాజ్ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కూడా ఇంపాక్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. సో అదర్ దాన్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే న్యూస్ లేదు. ఆ మార్కెట్ ఇన్ఫ్లేషన్ డేటా కోసం మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి. యూరోపియన్ మార్కెట్స్లో కూడా నిన్న కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి అయితే కనిపించింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $70, $70.83 దగ్గర ఆయిల్, అలాగే $74.33 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. గోల్డ్ $1780 దగ్గర, ఆల్మోస్ట్ 1780 దగ్గర కొట్టుమిట్టాడుతుంది గోల్డ్. US 10-year బాండ్ రేట్స్ 1.5% బిలో ట్రేడ్ అవుతుంటే క్రిప్టో కరెన్సీలో కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ 5% దాకా నష్టపోయి క్రిప్టో కరెన్సీ 48,415 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎథీరియం 6%, అలాగే లైట్ కాయిన్ 7% అండ్ బిట్ కాయిన్ క్యాష్ కూడా ఆల్మోస్ట్ ఒక 6% దాకా నష్టాలతో ట్రేడ్ కూడా మనం చూస్తున్నాం. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇందులో వస్తుంది. నటల్స్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పలేము. కొద్దిగా $43,000-44,000 నుంచి $51,000 వరకు వెళ్ళిన తర్వాత కొద్దిగా ఈ లెవెల్స్లో మళ్ళీ అమ్మకాలు ఒత్తిడి కనిపిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో చిప్స్ డౌన్, గవర్నమెంట్ ప్లాన్స్ 76,000 crores సాప్స్ టు ల్యూర్ కంపెనీస్. సో చిప్ షార్టేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో మరొకసారి ఇలాంటి ఇష్యూ లేకుండా ఉండేందుకు ఈ ప్రోత్సాహకాలు, దాదాపు 76,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్స్ హబ్గా దీన్ని రూపొందించే విధంగా టార్గెట్ 20+ సెమీ కండక్టర్ డిజైన్, కాంపోనెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్స్ ఓవర్ 6 years అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యాజ్ ప్రైజెస్ డిప్, ప్రమోటర్స్ స్టాకప్ ఆన్ షేర్స్. సో ప్రైజెస్ పడిన నేపథ్యంలో, అంటే 15-20% వరకు కరెక్షన్ వచ్చిన నేపథ్యంలో ప్రమోటర్స్ తమ స్టాక్స్ని ల్యాపప్ చేసుకుంటున్నారు, తమ స్టాక్స్ని కొనుగోలు చేస్తున్నారు ఓపెన్ మార్కెట్ ద్వారా అన్న ఒక డేటా ఇక్కడ చూస్తున్నాం. ఒకవైపు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ స్టాక్స్ని అమ్ముకుంటూ ఉన్నాయి. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ని కొనుగోలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఇండెక్స్ ఈ స్థాయిలో పటిష్టంగా ఉండడానికి అది కూడా ఒక కారణం. అయితే స్పెసిఫిక్ కంపెనీస్ పరంగా చూస్తేనేమో ప్రమోటర్లు తమ స్టాక్స్ని కొంటున్నారు. 15-20% దాకా పతనం అయిన తర్వాత ఆ జాబితాలో మనకి వేదాంత ఉంది, గ్రాసిమ్ ఇండస్ట్రీస్. వేదాంత దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైన షేర్స్ని కొనుగోలు చేస్తుంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 182 కోట్లు. అదాని గ్రీన్, బజాజ్ హోల్డింగ్స్, బెంగాల్ అండ్ అస్సాం కంపెనీ, యూపీఎల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, మహారాష్ట్ర సీమ్లెస్, బజాజ్ ఆటో, సిఎట్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, ఈ స్టాక్స్ అన్నీ కూడా వీటిని ప్రమోటర్లు కొనుగోలు చేశారు ఓపెన్ మార్కెట్ ద్వారా అన్న ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. సో తమ స్టాక్స్ని ఏదైనా కంపెనీ కొనుగోలు చేస్తుందంటే ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ నింపేందుకు ఒకటి, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ఆప్టిమిస్టిక్గా ఉంది అని ఒక ఫీల్ జనాల్లో రావడానికి కూడా ఒక కారణం. స్టాక్స్ని బైబ్యాక్ చేయడం అనేది, స్టాక్స్ని ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం అనేది ఒక స్ట్రాటజీగా కూడా మనం చూడొచ్చు. PM మోడీ టు టేక్ ఫైనల్ కాల్ ఆన్ క్రిప్టో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. నిన్నంతా కూడా క్రిప్టో కరెన్సీ మీద కొద్దిగా చర్చ జరిగింది. మీటింగ్ హెల్డ్ ఆన్ థర్స్డే టు కన్సిడర్ ఆల్ ఆప్షన్స్. ఫర్దర్ టాక్స్ లైక్ టుడే బిఫోర్ టేకింగ్ డెసిషన్. ఇవాళ కూడా టాక్స్ కంటిన్యూ కాబోతున్నాయి. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనికి సంబంధించిన బిల్ ప్రవేశపెట్టే కంటే ముందే ఒక క్లియర్ కట్ డెసిషన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తిగా బ్యాన్ చేయాలా, పార్షియల్గా చేయాలా, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావాలనుకుంటున్న కరెన్సీకి ఎలాంటి రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవాలి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ క్రిప్టో కరెన్సీలో, ఇవన్నీ క్వశ్చన్స్ అడ్రస్ చేసే విధంగా బిల్లు ఉండవచ్చు అన్న ఒక అంచనా ఇక్కడ చూస్తున్నాం. సో సాధ్యమైనంత త్వరలో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా రావచ్చు. RBL బ్యాంక్ లుక్స్ టు సెల్ 105 crores ఫ్యూచర్ కార్ప్ రిసోర్సెస్ డెట్.
సో డెట్ని ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు అమ్మాలనేది చూస్తుంది. FCRPL ఓన్స్ 10% ఇన్ ఫ్యూచర్ రిటైల్ డౌన్ ఫ్రమ్ 44% ఇన్ December 20. ఓకే, సో ఆర్బీఎల్ బ్యాంకింగ్ వన్స్ ఇది కనుక క్లియర్ అవుతే కొద్దిగా గొప్ప పాజిటివ్ న్యూస్ అయితే అవుతుంది. రేట్ గెయిన్ IPO 17.4 రెట్లు సబ్స్క్రైబ్ అయింది చివరి రోజున, ఫైనల్ క్లోజింగ్ డే రోజున. సో డీసెంట్ సెట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ని ఈ సంస్థ తీసుకురాగలిగింది. ఇక సెబీ సైజ్ ఫ్రేమ్వర్క్ ఫర్ రీటైల్ ఆల్గో ట్రేడింగ్. సో ఆల్గో ట్రేడింగ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఆల్గో ట్రేడింగ్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చితక కంపెనీలు కూడా ఆల్గో ట్రేడింగ్ని ప్రోత్సహిస్తున్నాయి. సో రిస్క్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ ట్రేడింగ్ అంటూ ఆల్గో ట్రేడింగ్ని ప్రమోట్ చేస్తున్నాయి. అయితే దీని మీద సెబీ దృష్టి సారించింది. థర్డ్ పార్టీ వీళ్ళు ఇలా ఆల్గో ట్రేడింగ్ పేరు చెప్పి రీటైల్ ఇన్వెస్టర్స్ మోసపోతున్నట్టు తమకు దృష్టికి వచ్చింది అన్నట్టుగా సెబీ ఒక ఫ్రేమ్వర్క్ని త్వరలో తయారు చేయబోతోంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇందులో తెలియని వ్యవహారంలో వేలు పెట్టి చేతులు కాల్చుకోకుండా ఉండేందుకు కొన్ని ఆంక్షల్ని తీసుకురాబోతోంది. APIs ఇప్పుడు మోస్ట్లీ అందరూ APIs ప్రొవైడ్ చేస్తున్నారు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని తమ క్లయింట్స్కి. అయితే తమ దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే అలా చేసే విధంగా, అండ్ ప్రతి ట్రేడ్ అంటే ఈ ట్రేడ్ నిజంగా ఆల్గో నుంచి వచ్చిందా, నాన్ ఆల్గో నుంచి వచ్చిందా అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఆ ఫ్రేమ్వర్క్ ఏది తెలుసుకునేందుకు వెసులుబాటు లేదు. అలా ఒకవేళ ఆల్గో ట్రేడ్స్ ద్వారా సదరు ట్రేడ్ చేస్తే అది ఆల్గో నుంచి వచ్చింది అన్నట్టుగా దానికి ఒక టోకెన్ ఐడి లాంటివి ఇచ్చే కార్యక్రమాన్ని, ఒక యూనిక్ ఆల్గో ఐడిని ఇచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సెబీ చెప్తోంది. సో మొత్తానికి ఇక ఆల్గో ట్రేడింగ్ పేరు చెప్పి ఇబ్బంది పడే, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా అట్రాక్ట్ అయ్యి దానిలో డబ్బులు పోగొట్టుకునే కంటే ముందే సెబీ కొద్దిగా జాగ్రత్తల నిర్ణయాలు తీసుకుంటుంది. ఇన్వెస్టర్ డ్రాగ్స్ రుచి సోయా సెబీ ఎక్స్చేంజెస్ టు సుప్రీం కోర్ట్. సో గతంలో ఒక చిన్న కంపెనీ, ఒక LLP కంపెనీ ఇది. ఈ కంపెనీ ఏకంగా సెబీని, స్టాక్ ఎక్స్చేంజెస్ని, రుచి సోయాని ముగ్గురిని సుప్రీంకోర్టుకి డ్రాగ్ చేసింది. LLP కంపెనీ ఇది కోల్కతాకి చెందిన కంపెనీ. వీళ్ళు గతంలో ఈ కంపెనీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద, రుచి సోయా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద షేర్స్ని ఇష్యూ చేయాల్సి ఉండేది కోల్కతా బేస్డ్ ఆషవ్ అడ్వైజరీ అన్న కంపెనీకి. అయితే కోవిడ్ కారణంగా దాన్ని అనుకున్న టైం ఫ్రేమ్లో వాళ్ళు తీసుకురాలేకపోయారు, 15 రోజులు ఇవ్వలేకపోయారు. అయితే ఆలోపు షేర్ వాల్యూ విపరీతంగా పెరిగింది. గతంలో 101.8 కోట్ల షేర్ల విలువ 13 కోట్లు ఉంటే అది అనూహ్యంగా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కంపెనీ ఆనర్ చేయలేకపోతుంది. అండ్ సెబీ రూల్స్ కూడా అందుకు తగ్గట్టు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో అన్ని వ్యవస్థలను కోర్టుకు లాగారు ఈ LLP కంపెనీ. సో ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద విచారణ కూడా చేపట్టబోతోంది. స్టార్ హెల్త్ మెస్సీ వీక్ లిస్టింగ్, మనం నిన్న వెబ్సైట్లో కూడా రాసుకున్నట్టే డిస్కౌంట్తో దాదాపు ₹60, ₹70 డిస్కౌంట్తో గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. సో మేబీ మరింత అంతకంటే తక్కువగా ఈరోజు స్టార్ హెల్త్ IPO మార్కెట్స్లో లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు లిస్ట్ అయిన తర్వాత భారీగా పతనం అయితే కొనొచ్చా అంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫస్ట్ రోజున అంత ఇనిషియల్ షాక్లో కొనాల్సిన అవసరం లేకపోవచ్చు. మేబీ మంచి వాల్యుయేషన్స్లో వస్తే, ఇప్పుడున్న పీర్ కంపారిజన్తో పోలిస్తే మంచి వాల్యుయేషన్తో కనుక వచ్చినట్టయితే మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బెటర్ టు వెయిట్ అండ్ వాచ్. జెఫ్రీస్ బుల్లిష్ ఆన్ ఇండియన్ బ్యాంక్స్, ప్రాపర్టీ అండ్ ఆటో సెక్టార్స్. ఇండియన్ బ్యాంక్స్లో మెయిన్గా ICICI బ్యాంక్ మీద, HDFC బ్యాంక్ మీద చాలా ఫోకస్గా ఉంది జెఫ్రీస్. రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ పొటెన్షియల్ని, మంచి ఫెయిర్ వాల్యుయేషన్స్ని ఈ రెండు సంస్థలు తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా జెఫ్రీస్ చెప్తోంది. వన్ ఈజ్ ICICI బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్. రిలయన్స్ రైజెస్ స్టేక్ ఇన్ HFCL to 5% via QIP. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 188 కోట్ల రూపాయలతో HFCLలో 5% వాటా పెంచుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇవాళ HFCLలో యాక్షన్ ఉండొచ్చు. బుల్లిష్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అన్ఫేజ్డ్ బై నవంబర్ సెల్ ఆఫ్ సిప్ స్టాప్స్ 11,000 crores. ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఈ నవంబర్లో సెల్ ఆఫ్ వస్తుంది. లాస్ట్ ఒక 3 months నుంచి FPIs సేల్ చేస్తున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. దీనికి కారణం సిప్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దాదాపు 11,000 కోట్ల రూపాయలు చొప్పున నెలకి కిట్టీలోకి వచ్చి పడుతోంది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 39 లక్షల కోట్ల రూపాయల మేర అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి. సో ఈ లెక్కన ఇలా నిధులు వచ్చి పడుతున్నంత వరకు మనకి FPIs గురించి పెద్దగా ఆందోళన అయితే అవసరం ఉండకపోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫార్మర్స్ టు రిటర్న్ హోమ్ ఆఫ్టర్ ఇయర్ ఆన్ ద స్ట్రీట్స్. ఏడాది కాలం పాటు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లుల మీద
తమ విమర్శలు చేస్తూ లేకుంటే ఆ బిల్లు తమకు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయంటూ రైతులు ఆందోళన చేస్తున్న దాన్ని ముగించారు. మెల్లగా వాళ్ళ తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రూపీ వీకెన్స్ టు 18 months లో ఇట్ మే స్లిప్ ఫర్దర్. ఏడాదిన్నర గరిష్ట స్థాయికి రూపాయి విలువ చేరుకుంది. మరింతగా పతనం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ₹75.52 స్థాయికి డాలర్ చేరుకుంది. ఇక మరింతగా ₹76, ₹77 వరకు వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సెబీ కన్సిడర్స్ పుట్టింగ్ లీష్ అండ్ థర్డ్ పార్టీ ఆల్గో ఓరియంటెడ్ ట్రేడ్స్. సెబీ హాస్ ప్రపోజ్డ్ రెగ్యులేటింగ్ థర్డ్ పార్టీ ఆల్గోస్ ఆర్ ఆల్గో సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడ ఒక న్యూస్ మనం ఇంతకుముందే డిస్కస్ కూడా చేసుకున్నాం. రిలయన్స్ రైట్స్ ఇష్యూ షేర్స్ ఇవాళ నుంచి ట్రేడ్ కాబోతున్నాయి. అండ్ ఫ్యూ టేకర్స్ ఫర్ మెటల్ స్టాక్స్ అన్లీస్ అండర్వే డిస్పైట్ మెటల్స్ ఇండెక్స్ బెటర్ డివిడెంట్ ఈల్డ్ లోయర్ పిఈ వర్సెస్ సెన్సెక్స్. మంచి డివిడెంట్ ఈల్డ్ ఇస్తున్న సెన్సెక్స్ వాటితో పోలిస్తే తక్కువ పిఈతో దొరుకుతున్నప్పుడు కూడా కొద్దిగా మెటల్ స్టాక్స్ మీద అంత ఫోకస్ ఉండట్లేదు. కొద్దిగా ఫోకస్ ఈ మధ్యకాలంలో తగ్గుతోంది అన్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూస్తున్నాం. మెటల్ ప్రొడ్యూసర్స్ సచ్ as టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో కంటిన్యూ టు సీ మ్యూటెడ్ డిమాండ్ గ్రోత్ డిస్పైట్ రికార్డ్ హై నెట్ ప్రాఫిట్స్ ఇన్ రీసెంట్ క్వార్టర్స్. సో ఇదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ. అలాగే షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ ఫర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ వచ్చింది. ఒక రకంగా కొద్దిగా దీనికి పాజిటివ్ న్యూస్ అవుతుంది. సో మేజర్గా ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.